హలో! వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మనము ఈజీగా, తొందరగా రెడీ అయిపోయే స్వీట్ కార్న్ గట్టి పకోడీ రెసిపీని చూడబోతున్నాము. స్వీట్ కార్న్ వేసాం కాబట్టి కాస్త స్వీట్ కార్న్ ఫ్లేవర్‌తో తియ్యగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేడిగా ఒక పకోడీ తీసుకొని అలా తుంచేసి వేడిగా ఉన్న పకోడీని తీసుకొని అలా టొమాటో సాస్‌లో అద్దుకొని తింటూ ఉంటే పక్కన టీ పెట్టుకొని తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి మనము వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్వీట్ కార్న్ తీసుకొని 2 కెర్నల్స్ అని సెపరేట్ చేసి ఈ బౌల్‌లో యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్, చిన్నగా తరిగిన ఉల్లికాడలను కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక దీన్ని మనము మంచిగా ఒత్తుకుందాము. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఎర్రకారము, చిన్నగా తరిగిన మిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాము. 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కొత్తిమీర, కరివేపాకులను యాడ్ చేసుకొని మంచిగా మనము దీన్ని కలుపుకుందాము. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మనము గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనియన్స్లో, స్వీట్ కార్న్లో ఉన్న తేమ రిలీజ్ అయిపోతుంది. తర్వాత ఇందులో కొద్దిగా శనగపిండి, బియ్యపిండి లేకపోతే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని మనము దీన్ని మంచిగా కలుపుకుందాము. ఆల్రెడీ మనకు వాటర్ అనేది రిలీజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనము గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము ఇంకా కొద్దిగా శనగపిండి, ఇంకా కొద్దిగా బియ్యపిండి తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. బియ్యం పిండి లేకపోతే మీరు కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. ఇలా బియ్యపు పిండి లేకపోతే కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల కార్న్ అనేది మంచిగా క్రిస్ప్గా తయారైపోతుంది. ఈ పిండిని మనము గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వేడి నూనెని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా వేయడం వల్ల మనకు పకోడా గట్టిగా అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది మనకు. తర్వాత మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ మనము చిలకరించుకొని దీన్ని కలుపుకుందాము మంచిగా. దీన్ని గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అవసరమైతేనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు ఎక్స్ట్రాగా వాటర్ ఉంది అనిపిస్తే బియ్యపిండి లేకపోతే శనగపిండి యాడ్ చేసుకోండి. చూడండి, మనకు ఈ విధంగా షేప్ అనేది హోల్డ్ అవ్వాలి పకోడాకి. తరువాత కొద్దిగా పిండిని తీసుకొని హాట్ ఆయిల్లో యాడ్ చేయండి. వెంటనే మనకు బబుల్స్ అపియర్ అయిపోతే పర్ఫెక్ట్గా కార్న్ పకోడా ఫ్రై అవ్వడానికి ఆయిల్ అనేది రెడీ అయిపోయిందని అర్థము. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మనము పకోడా ఏ విధంగా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా ఆయిల్లో డ్రాప్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మనము దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి అని గుర్తుపెట్టుకోవాలి. వేసిన వెంటనే దీన్ని తిప్పకండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు ఫ్లిప్ చేసేసుకొని మనము దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. దీన్ని హై ఫ్లేమ్లో కాలిస్తే బయట మంచిగా వేగి లోపల వేగకుండా ఉంటుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము దీన్ని ఒక స్ట్రైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా వేసిన వెంటనే తీసుకొని తినేస్తున్నారండి ఇంట్లో. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో బయట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. ఇంకా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాము. కొద్దిగా డౌ తీసుకొని ఈ విధంగా పకోడా చేపించి మనము ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము. ఇలా అన్ని పకోడాలు మనము వేసుకున్న తర్వాత మనము దీన్ని ఫ్రై చేసుకుందాము. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని మనము ఫ్రై చేసేసుకుందాము. దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనము ఆయిల్ నుండి రిమూవ్ చేసుకుందాము. మనము ఆయిల్ నుండి రిమూవ్ చేసిన తర్వాత అందులో ఉన్న వేడి వల్ల మనకు ఎక్స్ట్రాగా కుక్ అయిపోతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకొని మనము ఒక స్ట్రైనర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మీకు ఏమైనా నా నుండి రెసిపీస్ కావాలనుకుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకోసం తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని పైన కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసేసుకోండి. వేడిగా పకోడీని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన టీ పెట్టుకొని లాగించేయడమే. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారబ్బా, కాస్త వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.